ఇవాళ చాలా మంచి కార్యక్రమాలు పెట్టారు. ఒకటి ఏమన్నా దాదాపు 65 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు. అదేవిధంగా నేను మంత్రి ఏ రోజైతే ఆఫీస్లో కూర్చున్నానో ఆ రోజు స్వామి ఫోన్ చేశాడు, నువ్వు మొదటి సంతకం ఏం పెడుతున్నావు అని. రైతుల సంతకం పెడుతున్నాను, రైతులకి 40,000 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనే దానికి సంతకం పెడుతున్నానని చెప్తే, రెండో సంతకం మా గ్రామానికి సంబంధించిన విద్యుత్ సబ్స్టేషన్ పెట్టాలి నువ్వు అని చెప్పాడు. ఖచ్చితంగా పెడతాను, నాకు పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి మీద అభిమానంతో ఖచ్చితంగా పెడతానని పెట్టాము. ఇవాళ అదే రోజు ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. 3-4 నెలల్లో సబ్స్టేషన్ కట్టించి ఈ గ్రామానికి మళ్ళీ దాన్ని విద్యుత్తుని అందుబాటులో తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం కలిసి మొన్న ఈ మధ్య అహ్మదాబాద్ గాంధీనగర్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారితో పాటు నేను కూడా వెళ్ళాను. ఆ రోజు క్షుణ్ణంగా దాని మీద చాలా విస్తృతంగా సమావేశం జరిగిందనమాట. ఎందుకంటే ముఖ్యంగా దాని ద్వారా చాలామంది కరెంటు బిల్లులు విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి మీద సోలార్ ప్లేట్లు బిగించుకొని దాని ద్వారా కరెంటుని ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. తప్పకుండా ఇదే రోజు మళ్ళీ పెద్ద ఆయన వద్దంతకు వచ్చే లోపల ఈ గ్రామంలో చాలా పెద్ద ఎత్తున సూర్య కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా హామీ ఇస్తున్నాము. దానికి సత్య కానీ మన మంత్రి కానీ అట్లానే మన జనార్దన సొంతూరు కాబట్టి వీళ్ళు కూడా ముందుకు వచ్చి కనుక నడిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇందాక ఎంపీ గారు, నర్సరావుపేట ఎంపీ గారు కూడా అడుగుతూ ఉన్నారు, నేను చేస్తాను, నాకు మనిషిని అప్పచెప్పు, నా పార్లమెంట్లో 7 కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో తీసుకెళ్తానని చెప్పి ఎంపీ గారు కూడా చెప్పడం కూడా చాలా సంతోషం ఉంది. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది అనమాట.